హాయ్ అండి. ఈరోజు పిల్లల లంచ్ బాక్సులకి 10 నిమిషాల్లో ఈజీగా చేసుకునే వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్లోకి గుప్పెడు పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి కూడా తుంపి వేసుకోవాలి. అలాగే 4 ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాలు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బీన్స్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, అలాగే పచ్చి బఠానీ కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పుదీనా పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వేపించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి రైస్ని కలిపేసుకుందాం. చూడండి, రైస్ కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది. అంతేనండి, చాలా సింపుల్గా వెజిటేబుల్ పులావ్ రెడీ.